శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. మనం శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణం, అలాగే సంపూర్ణ రామాయణ హవనం, అనుష్ఠిత జప హవనం ఇవన్నీ చేస్తున్నాం. అలాగే ఇక్కడ గణపతి పూజతో మొదలయ్యి గణపతి పూజ, పుణ్యావచనం, అలాగే పరిషత్ ప్రాయశ్చిత్తం, అనుపునీత ప్రాయశ్చిత్తం, అలాగే మండపారాధన ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మండపారాధన చేయాలి. మండపారాధన అంటే ఏమిటంటే, మనం ఏ దేవతలకి అయితే అంటే సీతారామస్వామికి మనం ఇక్కడ రామాయణ పారాయణం, రామ పట్టాభిషేకం చేద్దామని మన సంకల్పం, శ్రీరామ సేవా సమితి సంకల్పం. అయితే ఆ దేవతలను ముఖ్యంగా ముందు ఆవాహన చేయాలి. అయితే సీతారాములని ఒక్కరిని ఆవాహన చేస్తే సరిపోతుందా అంటే, తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్య దివీవ చక్షురాతతం. ఆ విష్ణుమూర్తిని ఆవాహన చేయాలంటే ముఖ్యంగా ముందు నవగ్రహాలను ఆవాహన చేయాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆవాహన చేయాలి. గాయత్రీమాతను ఆవాహన చేయాలి. అలాగే వాస్తుదేవతను ఆవాహన చేయాలి. అలాగే ఇటువంటి అష్టదిక్పాలకులను ఆవాహన చేయాలి. ఇటువంటి అందరినీ ఆవాహన చేసిన తర్వాత ముక్కోటి దేవతల్ని ఆవాహన చేసిన తర్వాత అప్పుడు హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా రాముల వారిని ఆవాహన చేయాలి. ఆవాహన చేసి అర్చన అది పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఆవాహన కార్యక్రమం. ఈ ఆవాహన కార్యక్రమం అయిన తర్వాత దీనికి ధ్యానవాహనాలు, షోడశోపచార పూజ, అలాగే నిత్యం నీరాజన మంత్ర పుష్పాలు పొద్దున్న సాయంత్రం కూడా ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ కూడా జరుగుతుంది. జై శ్రీరామ్.